మాట్లాడలేదు. నాకు మాట్లాడాలి అని కూడా అనిపించలేదు. కానీ ఈరోజు మాట్లాడడానికి ఒక బలమైన కారణం ఉంది. చాలా బాధ అనిపించింది. కేదార్నాథ్ క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రమా? లేకపోతే టూరిస్ట్ స్పాటా? ఏమనుకుంటున్నారు మీరంతా? నేనేం చెప్తున్నా అంటే బాగా వినండి. 11,000 అడుగులు ఎత్తు, చుట్టూ గడ్డగట్టే మంచు, ప్రాణవాయువు కూడా ప్రాణవాయువు కూడా పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి హిమాలయాల నడిబొడ్డున కొలువై ఉన్నాడు ఆ పరమశివుడు. 10 లక్షల మంది పైగా భక్తులు దర్శనానికి వెళ్ళారు. సంతోషమే. కానీ అక్కడ భక్తి పెరిగిందా లేదా కేవలం భౌతిక ఉనికి మాత్రమే పెరిగిందా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గుడి అనేది ఆత్మని శుద్ధి చేసుకునే చోటు. కానీ ఈ రోజుల్లో అది కేవలం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకునే బ్యాక్ డ్రాప్ గా మారిపోయింది. నాకు కారణం తెలీదు, ఎందుకు ఇలా అయిపోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది పిక్నిక్ స్పాటా? దేవాలయం అనేది మీకు పిక్నిక్ స్పాటా? ఇది పిక్నికా? దేవుడి ముందు డాన్స్లు ఆడతారా మీరు? ముక్తిని ప్రసాదించమని వేడుకోవాల్సిన చోట వ్యూస్ కోసం, లైక్స్ కోసం కెమెరా ముందు డాన్సులు చేయడం, ఇది ఏ రకమైన భక్తి? నియమాలు కాలరాయడం ఏ సంప్రదాయం నేర్పించింది మనకు? దైవ సన్నిధిలో బూట్లు వేసుకుని లేదా సాక్స్లు వేసుకుని లేకపోతే దేవాలయ మెట్ల మీద చెప్పులు పెట్టుకుని తిరుగుతారా మీరు? పవిత్రమైన గర్భాలయ పరిసరాల్లో కూడా కనీసం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన దేవాలయాలు, పవిత్రమైన దేవాలయం ఎక్కడైనా కూడా ఏదైనా ఆస్పిషియస్ డేస్ వచ్చినా కూడా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దేవాలయాల్లో తోపులాటలు, క్యూ లైన్ లో ఒకరినొకరు తోసుకోవడం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, ఇది ఎవరు మాట్లాడలా, నాకు మాట్లాడాలని అనిపించింది, చాలా ఆవేదన కలిగించింది. కనీసం దేవాలయంలో ఉన్న దేవుడికి ఇచ్చే గౌరవం ఇది. తోసుకోవడం, ఒకరినొకరు నెట్టుకోవడం, క్యూ లైన్ లో నెట్టేసుకుంటున్నారు. ఆ బోలా శంకరుడికి ఇచ్చే మర్యాదనే ఇది. కేదార్నాథ్ యాత్ర ఒక తపస్సు. బాగా గుర్తుపెట్టుకోండి, కేదార్నాథ్ అనేది మీ వీకెండ్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్లే గోవా బీచ్ కాదు, పిక్నిక్ స్పాట్ అంతకన్నా కాదు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. యుగయుగాలుగా మహర్షులు, తపస్సులు ముక్తిని పొందిన ఆధ్యాత్మిక కేంద్రం. మీరు అక్కడికి వెళ్ళి మీ కెమెరాలు పని చెప్పడం కాదు, మీ కళ్ళు మూసుకుని ఆ పరమశివుని శక్తి మీ ఆత్మలోకి నింపుకోవడానికి మీరు వెళ్ళేది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాషన్ కాదు, భక్తి కనిపించాలి. ముఖ్యంగా శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. దేవుడు పిలవంది మీరు అక్కడ వరకు అలాంటి ప్రాంతంలో సురక్షితంగా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నారంటే అర్థం చేసుకోండి, శివుడు మిమ్మల్ని పిలిచాడు. మిమ్మల్ని పిలిచినప్పుడు మీరిచ్చే గౌరవం అదా? అది ఏమన్నా ఫంక్షనా? చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు కదా, దుర్వినియోగం చేసుకున్నారు. హిమాలయాలు పిలుస్తున్నాయి అని వెళ్ళండి, తప్పు లేదు. కానీ అక్కడ భక్తుడిగా మారండి, టూరిస్టుగా కాదు. మీ రీల్స్ లో శివుణ్ణి బంధించడం కాదు, మీ గుండెల్లో నింపుకుని రండి. భక్తులు అనేవాళ్ళు ఎలా ప్రవర్తించాలో అవగాహన తెచ్చుకోండి, లేకపోతే పండితుల దగ్గర అయినా నేర్చుకోండి, అడిగి నేర్చుకోండి, తప్పలేదు. భక్తేనా ఇది? ఇది ఏ రకమైన భక్తో నాకు అర్థం కావట్లే. మనమే కించపరుచుకుంటున్నాం, మనమే పరువు తీసేసుకుంటున్నాం. నీ ఇంట్లోకి నేను చెప్పులేసుకొస్తే నువ్వు రానిస్తావా? నేను నీ ఇంటికి రానా చెప్పులేసుకుని? నీ నట్టింట్లో నేను చెప్పులేసి తిరిగితే నువ్వు ఒప్పుకుంటావా? అది నీ ఇల్లు కాదు, బాగా గుర్తుపెట్టుకో. అది నీ ఇల్లు అస్సలు కాదు, దేవాలయం. నువ్వు చెప్పులు వేసుకొస్తా అంటే రాకు, నువ్వు రావద్దు. ఇష్టాసారం ప్రవర్తిస్తారా మీరు? మాటలుగా ఉందా మీకు? దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇలా వస్తా అంటే అసలు దయచేసి రాకండి దేవాలయాలకి. ఇక్కడి నుంచైనా ఈ వీడియో ద్వారా మీరు నా బాధ, నా ఆవేదన, కొన్ని కోట్లాది మంది హిందూ భక్తుల గౌరవాన్ని కాపాడతారని నేను అర్థం చేసుకుంటున్నా.